తెలంగాణ స్టేట్లో సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ రెసిపీ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒకరోజు చేసి పెట్టుకుంటే 2-3 రోజులు కూడా హ్యాపీగా తినవచ్చు అన్నమాట. టేస్టీ అండ్ డెలీషియస్ సర్వపిండి రెసిపీ నా స్టైల్లో చూద్దాము. ఒక బౌల్లో 250 గ్రాముల బియ్యం పిండి వేసుకోవాలి. అందులో 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు వేయించి పొట్టు తీసిన పల్లీలు, 2 స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా తరిగిన మిరపకాయలు, స్లైస్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును తరిగి వేసుకోవాలి. కొత్తిమీర కూడా శుభ్రం చేసుకుని తరిగి ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కాస్త కారం వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసిన క్వాంటిటీస్ అన్ని స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను, మెజర్మెంట్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని చక్కగా మిక్స్ చేయాలి. సో ఈ విధంగా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా ఒక ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సర్వపిండిలో ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి, ఆప్షన్స్. సొరకాయ తురిమి వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. మనకి ఏం కావాలంటే ఆ వెజిటేబుల్స్ని చక్కగా మనం గ్రేట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేదైతే ఓల్డ్ స్టైల్, మా మదర్ చేసిన స్టైల్ ఆఫ్ సర్వపిండి రెసిపీ అన్నమాట. సో ఇక్కడ పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఒకటి నాన్ స్టిక్ ప్యాన్లో, ఒకటి మామూలుగా అల్యూమినియం ప్యాన్లో నేను ఈ సర్వపిండిని తయారు చేస్తున్నాను. ముందుగా మనము నాన్ స్టిక్ ప్యాన్ అండ్ అల్యూమినియం పాత్రని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి రెండింట్లో సరిపడా ఆయిల్ వేసి చక్కగా మనము పిండి ముద్ద చేతి నిండా తీసుకొని ఈ పాత్రలకి ప్రెస్ చేసుకోవాలన్నమాట. లైట్గా, మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేయాలి. రెండింట్లో ఇదే విధంగా ప్రెస్ చేసిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ని మనం పెట్టాలి. ఎందుకంటే హోల్స్లో మనం ఆయిల్ని వేస్తామన్నమాట. కాబట్టి ఈ సర్వపిండి చాలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది, కాస్త కరకరలాడుతూ కూడా వస్తుందన్నమాట. సో నేను ముందుగా చెప్పినట్టుగానే నాన్ స్టిక్ ప్యాన్లో నేను సర్వపిండిని సర్దేశాను. ఇంకొకటి అల్యూమినియం పాత్రలో పెడుతున్నాను అనమాట. సో ఈ విధంగా హోల్స్ చేసేసి ఈ హోల్స్లో మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియంలో దీన్ని పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. 2 సైడ్స్ కుక్ చేయాల్సిన అవసరం లేదండి, 1 సైడ్ కుక్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయింది సర్వపిండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్లని రకరకాలుగా రోడ్ సైడ్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తింటున్నారు పిల్లలు. కానీ మా చిన్నతనంలో అయితే ఈవినింగ్ అయితే రకరకాల ఇంట్లో ట్రెడిషనల్ స్నాక్స్ని మదర్ ప్రిపేర్ చేసేవాళ్ళు. సో చూసారు కదా, ఎంతో డెలిషియస్ సర్వపిండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.